ఓం నమ శివాయ. కార్తీక పురాణం 6వ అధ్యాయం. వ్యాధి విముక్త వృత్తాంతము, దీపదాన మహాత్మ్యము, ద్రావిడ స్త్రీ స్వర్గగమన వృత్తాంతము. వశిష్ఠుడు మరలా ఇట్లా పలికెను: ఓ జనక మహారాజా వినుము. కార్తీక మాసమందు భక్తితో మాసమంతయు హరికి కస్తూరితోనూ గంధముతోనూ పంచామృతముతోనూ స్నానము చేయించువాడు 10,000 అశ్వమేధ యాగముల ఫలమును పొంది తుదకు పరమపదమును పొందును. కార్తీక మాసమందు సాయంకాలమున శ్రీహరి సన్నిధిలో దీపదానము ఆచరించువారు విష్ణులోకమును పొందుదురు. కార్తీక మాసమందు దీపదానము చేసిన వారు జ్ఞానమును పొంది విష్ణులోకమును పొందుదురు. కార్తీక మాసమందు పత్తిని చక్కగా ధూళి లేకుండా విడదీసి వత్తిని చేసి బియ్యపు పిండితో గాని గోధుమ పిండితో గాని పాత్రను చేసి గోఘృతమును పోసి వత్తిని తడిపి వెలిగించి వేద బ్రాహ్మణునికి పూజించి ఇవ్వవలెను. ఇట్లు మాసమంతయు చేసి అంతమందు వెండితో పాత్రను చేయించి బంగారముతో వత్తిని చేయించి బియ్యపు పిండిలో మధ్యగా ఉంచి పూజించి నివేదించి తరువాత బ్రాహ్మణ భోజనము గావించి తరువాత తాను స్వయముగా ఈ క్రింది మంత్రమును చెప్పుచు ఆ దీపమును దానము చేయవలెను. మంత్రార్థము దీపము సర్వజ్ఞానదాయకము, సమస్త సంపత్ప్రదాయకము కనుక నేనిప్పుడు దీపదానమును చేయుచున్నాను. దీనివల్ల నాకు నిరంతరము శాంతి కలుగునుగాక. ఈ ప్రకారముగా స్త్రీ గాని పురుషుడు గాని కార్తీక మాసమందు ఆచరించిన ఎడల అనంత ఫలమును పొందుదురు. దీపమును పెట్టిన వారు విద్యను, శాస్త్రఫలమును, ఆయుష్యును, స్వర్గమును, సమస్త సంపత్తులను పొందుదురు. కార్తీక దీపదానము వలన మనోవాక్కాయముల చేత చేయబడిన తెలిసి తెలియక చేసిన పాపములు నశించును. పూర్వకాలమున ద్రవిడ దేశమందు సుతబంధు విహీనయైన ఒక స్త్రీ గలదు. ఆ స్త్రీ నిత్యము భిక్షాన్నము భుజించెడిది, ఎప్పుడూ దూషితాన్నమును భుజించెడిది, చద్ది అన్నమునే తినేది. నిత్యము ధనము తీసుకొని పరులకు వంట, కుట్టు పని, నూరుట, రుబ్బుట మొదలైన పనులను చేసేడిది. అమ్మకము కొనుటయు చేయుచుండెడిది. ఇట్లు వచ్చిన ద్రవ్యముతో ధనవంతురాలైనది. ఆ స్త్రీ విష్ణు పాదార విందములను ధ్యానించలేదు, హరికథను వినలేదు, పుణ్యతీర్థములకు పోలేదు, ఏకాదశి నాడు ఉపవాసము చేయలేదు. అనేక వ్యాపారముల చేత ద్రవ్యమును చాలా సంపాదించినది, కానీ తాను తినలేదు, పరులకు పెట్టలేదు. ఇట్లు అజ్ఞానముతో మునిగియున్న ఆమె ఇంటికి దైవయోగము వలన శ్రీరంగమునకు బోవు గోరిక గల ఒక బ్రాహ్మణుడు వచ్చి దాని స్థితిని చూచి, అయ్యో, ఈ చిన్నది అన్యాయముగా నరకమేలు పాలు కాగలదని దయ కలిగి ఆమెతో ఇట్లనియే: ఛీ మూడులారా, ఇప్పుడు నా మాటలను వినుము, విని చక్కగా ఆలోచించుము. ఈ దేహము సుఖదుఖములతో కూడినది, చర్మము, మాంసము, ఎముకలు వీటితో కూడినది, దుఃఖములకు నిలయము. భూమి, ఆకాశము, వాయువు, అగ్ని, జలము అను పంచభూతముల వలన కలిగినది. దేహము నశించగా పంచభూతములు చూరులందు పడిన వర్షబిందువు వలె పడి తొలగిపోవును. ఈ దేహము నీటి మీదే బుడగ వలె నశించును, ఇది నిశ్చయము. నిత్యము గాని దేహమును నిత్యమని నమ్మితివి, ఇది అగ్నిలో పడిన మిడుతు వలె నశించును. కాబట్టి మోహమును విడువుము. సత్యస్వరూపుడు భూతలమందు దయగలవాడగు హరిని ధ్యానించుము. కామమనగా కోరిక, క్రోధమనగా కోపము, లోభమనగా ఆశ, మోహమనగా మమకార అహంకారాలు, వీటిని విడువుము. ద్రవ్యము వదులుము. నిశ్చలమైన భక్తితో హరి పాదార వింద ధ్యానము చేయుము. కార్తీకమందు ప్రాతస్నానం ఆచరించుము. విష్ణు ప్రీతిగా దానము చేయుము. బ్రాహ్మణునకు దీపదానము చేయుము. అట్లు చేసిన ఎడల అనేక జన్మముల పాపములు నశించును, సందేహము వలదు. ఇట్లు చెప్పి బ్రాహ్మణుడు తూర్పుగా వెళ్ళెను. తరువాత ఆ మాటలు నమ్మి విచారించి ఆశ్చర్యముంది చేసిన పాపములకు వగచి కార్తీక వ్రతమును ఆరంభించెను. సూర్యోదయ సమయాన శీతోదక స్నానము, హరిపూజ, దీపదానము, తరువాత పురాణ శ్రవణము, ఈ ప్రకారముగా కార్తీక మాసము 1 రోజులు చేసి బ్రాహ్మణ భోజన సమారాధన చేసెను. 1 రోజులు శీతోదక స్నానము చేయుట చేత ఆ స్త్రీకి శీత జ్వరము సంభవించి గర్భమందు రోగము జనించి రాత్రింబగళ్ళు పీడితురాలై బంధుహీనయై దుఃఖించి చివరకు మృతి నొందినది.
తరువాత విమానమెక్కి శాశ్వత స్వర్గ సుఖములను పొందినది. కాబట్టి కార్తీక మాసమందు అన్నిటికంటే దీపదానము అధిక పుణ్యప్రదము. కార్తీక దీపదానము తెలిసి తెలియక చేసిన పాపములు నశింపజేయను. ఇట్లు పూర్వము శివుడు పలికెను. రాజా, ఈ రహస్యమునకు మీకు చెప్పితిని. దీనిని విన్నవారు జన్మ సంహార బంధనమును తెంచుకొని వైకుంఠము పొందుదురు. ఇంతటితో కార్తీక పురాణం 6వ అధ్యాయం సమాప్తం. ఓం నమః శివాయ.